గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి మాట చదువుదాం. అందరు కలిపి చదువుతున్నాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చిన్నమాట ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. మరొక పర్యాయము మీ యొక్క బిడ్డల గృహంలో చేరి నిన్ను స్తుతిస్తూ నీ పాద సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. ప్రియమైన ప్రభువా, ఎంతో మందికి లేని ధన్యతను, ఈ భాగ్యమును మాకు చూపించిన విధానం బట్టి నీకు స్తోత్రం. మీ హస్తాలను జాచి మీరు అనుగ్రహించిన కృపలో కనికరించిన విధానం బట్టి నీకు వేలాది స్తుతులు. ఎంతో మందికి లేని ధన్యతను, ఈ భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. నీ బిడ్డల హృదయంలో పుట్టించిన ఆలోచన బట్టి, భారాన్ని బట్టి వందనాలు. ఏ విధము చేతనైనా కొందరన్నా రక్షించవలనని ప్రభువా, మరి మీ మాట విస్తరింపజేయడానికి, దే వాక్యాన్ని ప్రతి వారం దేవా ఈ ప్రదేశంలో వినబడ చేయడానికి నీ బిడ్డలకి ఇచ్చిన ఆసక్తిని బట్టి, భారాన్ని బట్టి, నీ యొక్క సువార్త పట్ల ఇచ్చిన ప్రభా మరియు శ్రద్ధను బట్టి నీకు వందనాలు. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని చెప్పిన నీ మాటను బట్టి కేవలం నీ మీద ఉన్న విశ్వాసము చేతనే ఏ కొద్ది మంది రక్షించబడి నరకాగ్ని నుండి తప్పించబడి జీవానికి వారసుని ప్రభువా మరి చేయాలని ఒక్క ఆశతో తప్ప మరి ఏ ఆశ లేదు నాయన. ఈ ప్రత్యేక సమయంలో దయపాలించి మీ హస్తాన్ని దాచి మాతో మీ సన్నిధించి మీ యొక్క నామహిమలో ఈ ప్రదేశంలో, అలాగే ఎక్కడ నుంచి ఉంటున్నారు అన్ని ప్రాంతాల్లో ప్రభువా మరి మీరే మీ ఆత్మ సహాయం నుంచి నడిపించవలసిందిగా ప్రాధేయపడుతూ యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామములో నీ సేవకుని సంపూర్ణంగా నీ సిలువ చాటున మరుగుపడుతూ మీరే మాట్లాడమని క్రీస్తు ప్రభువు పేరట స్తుతించి కనపరిచి ఆరాధించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గలతీ పత్రిక 5వ అధ్యాయములో 4వ అధ్యాయము నుండి ఈ స్వతంత్రము అనే మాట ప్రారంభం వాడతాడు పౌలు గారు. గలతీ పత్రిక 2 విషయాల గురించి మరి చర్చించడం జరుగుతుంది. ఒకటి దాసత్వము, రెండోది స్వతంత్రము. దాశరికం ఒకటి, స్వతంత్రము ఒకటి. ఈ 2 విషయాల గురించి గలతీ పత్రికలో చర్చించడం జరుగుతుంది. అలాగే యాకోబు గారు, పేతురు గారు కూడా ఈ స్వతంత్రం అనే మాట వాడుతారు. ఈరోజు ఆగస్టు 15వ తారీఖు మరి స్వాతంత్ర దినోత్సవం. చాలా మందికి కన్ఫ్యూజ్. స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు, గణతంత్ర దినోత్సవం ఎప్పుడో తెలియక రాజకీయ నాయకులు ఉల్టా పల్టా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలియక అప్పుడు జెండా ఎగరేస్తారు కదా, ఇప్పుడు జెండా ఎగరేస్తారు కదా అన్నట్టు చేస్తారు. అది వేరు ఇది వేరు అనే మాట కొంతమందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ వర్ధంతికి జయంతికి తేడా తెలియనట్టు ఈ గణతంత్రానికి స్వతంత్రానికి మరి తెలియనట్లు తెలియకుండా ఉంటారు కొంతమంది. సరే, మొత్తం మీద బిబ్లికల్ ఫ్రీడమ్, బైబిల్ మరి బోధించిన స్వతంత్రం, ఈ స్వాతంత్ర్యం ఏంటి అసలు? బైబిల్లో చెప్పబడిన మరి ఫ్రీడమ్ అనేది వేరు, మన భారతదేశంలో మరి ఫ్రీడమ్ వేరు. ఈ ప్రపంచంలో ఆయా దేశాలు ఆయా సందర్భాల్లో స్వతంత్రం అంటే వేరే వాళ్ళ పరిపాలన నుండి
వీళ్ళు మరి సొంతంగా పరిపాలన చేసుకుని వీళ్ళు శాసనాలు మరి ఒక పార్లమెంటు ఏర్పాటు చేసుకుని మన ప్రజలను మనమే పాలిస్తాం, మనమే పరిపాలించుకోవాలని చెప్పి స్వతంత్ర పోరాటం సంగ్రామంలో ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది అసూలు బాసి దేశానికి స్వతంత్రం వచ్చింది అనే రీతిగా అందరికీ తెలియజేశారు. అయితే ఓ పెద్ద ఆయన ఈ స్వతంత్ర పోరాటం చేసిన ఆయనే, నేనైతే దేశానికి స్వతంత్రం వచ్చిందని అయితే అనుకోవట్లేదు, నడి రోడ్డు మీద అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ధైర్యంగా మరి తిరగగలిగితే అప్పుడు నిజంగా దేశానికి స్వతంత్రం వచ్చిందని నమ్ముతాను తప్ప ఇప్పుడైతే స్వతంత్రం వచ్చిందని అయితే నమ్మటం లేదన్నాడు. చిన్నపిల్లలకి ఏం భద్రత లేదు, ఇంకా స్త్రీలకి ఏం భద్రత ఉంటుంది? ఒక ఆడపిల్లగా అర్ధరాత్రి నడిచొస్తుంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు అన్నట్టు దేశంలో ఒక భయంకర వాతావరణం. ఒక వారం రోజుల క్రితం, ఒక 5-6 రోజుల క్రితం కలకత్తాలో ఒక మెడికల్ స్టూడెంట్ డ్యూటీలో ఉంటే ఆమెను చంపేసి మొత్తం మీద పాడు చేసి చంపేశారు. ఎందుకు? దాని గురించి రకరకాల విషయాలు వినబడుతున్నాయి. ఎందుకు చంపేశారంటే అక్కడ జరుగుతున్న డ్రగ్ మాఫియా, ఆ డ్రగ్ మరి లోబడి చాలా మంది జీవితాలు పాడైపోతుందని చెప్పి అది బయట పెట్టింది అన్న ఉద్దేశంతో ఒకటి. తర్వాత ఇలా రకరకాల మాటలైతే వినపడుతున్నాయి. అయితే అందరూ ఉంటేనే భద్రత లేదు, ఆడపిల్లలకి చుట్టూ ఉన్నా సరే ఆ భద్రత లేకుండా పోయి. ఒకసారి ఒక పోలీస్ ఆయన భార్య ఇద్దరు కలిసి ఒక చిన్న డ్రామాటిక్ గా ఒక చిన్న ప్లాన్ చేశారు వాళ్ళిద్దరు. ఆ పోలీసు ఆయన సమాజాన్ని జాగృతి చేయడానికి ఆయన భార్యను అర్ధరాత్రుల్లో ఏం చేయమంటాడంటే రోడ్డు మీద నడవమంటాడు. ఈయనే ముసుగేసుకుని మట్టిలో ఉండి ఒక కత్తోడు చేతి పట్టుకుని తరుగుతూ ఉంటాడు. ఈయన తరుగుతూ ఉంటే మగవాళ్ళు ఆడవాళ్ళు చూస్తూ ఉంటారు, కానీ తలుపులు వేసుకుంటారు తప్పిస్తే ధైర్యం చేసి ఒక్కరు కూడా ఆమెను కాపాడదామని ఎవరింటికి వెళ్ళి తలుపు తట్టినా కానీ తలుపు తీరు. ఈయన వెనకాల కత్తి వేసుకుని తిరుగుతూనే ఉంటాడు. ఇలాగా మళ్ళీ వాళ్ళిద్దరు భార్య భర్తలిద్దరూ ఊరికే చిన్న డ్రామా లాగే వేసారు. ఆ వీధిలో జీవిస్తున్న నివాసం చేస్తున్న ప్రాంతం అందరు తలుపులు వేసుకున్న లైట్లు ఆర్పేస్తారు. ఈ ఒక్క వ్యక్తి జరుగుతుంటే ఆమెను కాపాడలేకపోతారు. చివరికి ఆ పోలీసు ఆయన అసలు విషయం చెప్తాడు. అందరిని పిలిచి చప్పట్లు కొట్టి రోడ్డు మీద రాని మీరు అందరూ. ఒక ఆడపిల్ల రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఈమె తరుగుతుంటే కనీసం ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఏ ఒక్కరు కూడా కర్రలు పట్టుకోవచ్చు, కానీ లేకపోతే ఆ అమ్మాయిని కాపాడదామనే ప్రయత్నం చేయలేకపోయారు. ఇంత దారుణమైన సమాజం మరి ఇలా ఉంటే ఎప్పటికి బాగుపడుతుంది? మనుషులను కాపాడడానికి మనం ప్రయత్నం చేయాలి. పాడు చేయడానికైతే తెగించకూడదు, కానీ ఓ మనిషిని కాపాడడానికైతే మాత్రం మనం ఎంతనో తెగించాలని చెప్పి ఒక మెసేజ్ ఇస్తాడు. ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన పని అది. ఈ రోజుల్లో రకరకాల బానిసత్వాలు ఉన్నాయి. బైబిల్ చెప్పిన రకరకాల బానిసత్వంలో మొట్టమొదటిగా పాప బానిసత్వం ఒకటి ఉంది. అది యోహాను సువార్తలో చెప్పబడుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం అనుకుంటా అక్కడ మాట్లాడుతూ, పాపము చెయ్యి ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు అక్కడ యోహాను సువార్త 8:34లో. అందుకు యేసు
పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఇది విషయం. పైన యేసయ్య చెప్పుకుంటూ వచ్చి నమ్మిన యూదులతోనే మాట్లాడుతున్నాడు ఆయన. మీరు నా యందు నిలిచి ఉంటే, నా వాక్యం అది నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కానీ మీరు వాక్యం మీద నిలబడ్డ వారు కాదు అని చెప్పుకుంటూ వచ్చి పాపము చేసే ప్రతి వాడు పాపమునకు దాసుడు. బైబిల్లో రకరకాల దాశరకం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఒకటి పాపమునకు దాసుడు. పాపం చేస్తున్న ప్రతి మనిషి కూడా ఆ పాపము లేకపోతే ఉండలేడు, బానిస. ఒక వ్యక్తి ఒక పాపానికి దేనికైతే అమ్ముడైపోతాడో దానికే దాసులు అవుతారట. లోబడటకు దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో దానికే మీరు దాసులు అవుతారు కదా అంటాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా విధేయతకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని, చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరగరా? అది విషయం. దేనికి మిమ్మల్ని మీరు లోపరుచుకుంటారో దానికే మీరు దాసులు అవుతారని రోమ 6:16 చెప్పిన మాట. విచిత్రం. మనం దేనికైతే లొంగిపోతామో దానికి బానిస అయిపోతాడు. ఈ బానిసత్వం మనిషిని ఏం చేస్తుంది అంటే అధంపాతాళం తీసుకెళ్తుంది. బానిసత్వం అంటేనే దిగజారుడు తనం అని అర్థం. బానిస, ఒక పాపం చేసే వ్యక్తి దానికి బానిస అయిపోయి ఉంటాడు. కొంతమంది కొన్ని అలవాట్లకి గురైపోతూ ఉంటారు. వాళ్ళ మనసులో ఏం ఫిక్స్ అయిపోతారు అంటే ఇది లేకపోతే నేను ఉండలేను అనుకుంటారు. వాళ్ళ యొక్క మనసులో వాళ్ళు నిర్ణయించుకున్న విషయమే వాళ్ళని బానిసగా చేయడానికి కారణమైతుంది. అందుకని పాపదాస్యరికము అంటాం నేను. రెండవదిగా లోకానికి దాసులు ఉన్నారు. లోకమునకు దాసరికం చేస్తారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు దేవుని వాక్యానికి దేవుని మాటకి ప్రాధాన్యత ఇవ్వరు. కానీ లోకస్తులు ఎవరైనా ఒక మాట చెప్తే దానికి భయపడిపోయి దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తేనే కానీ బాగోదన్నట్టు వీళ్ళు మరి లొంగిపోతారు. లోక పద్ధతులకు లోక ఆచారాలకు వీళ్ళు ఏమైపోతారనంటే బానిసలు అయిపోతారు. యేసయ్యేమో మీరు లోక సంబంధులు కాదు, మీరు భయపడొద్దు అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము దయచేసి 18వ వచనం చూడండి. దయచేసి రోమాపత్రిక యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించను. అయితే మీరు లోక సంబంధులు కారు. లోకమును నుండి మిమ్మల్ని ఏం చేశాను? నేను ఏర్పరచుకో. అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము. లోకులు నన్ను హింసించిన ఎడల, లోకులు అంటే లోకస్తులు, నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. చూసారా ఇక్కడ ఏమంటాడంటే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. కారణం ఏంటంటే మీరు లోక సంబంధులైన వ్యక్తులుగా.
కొంతమంది లోకానికి దాసులు, కొంతమంది లోకానికి భయపడుతున్నారు. సార్ యేసుప్రభు అంటే చాలా గొప్ప దేవుడండి బాబు, అద్భుతమైన బాబు అంటారు రాజకీయ నాయకులు క్రిస్మస్ జరుగుతుండొచ్చు. అలాగే చాలా గొప్ప విషయంగా చాలా గొప్ప దేవుడండి బాబు అని రాత్రి ఒక సహోదరి మాట్లాడుతాము, అవకాశం వచ్చింది సువార్త చెప్పేశాను. ఆమె అంటుంది, మా ప్రభు దగ్గరికి వెళ్ళాలండి, మీ ప్రభు దగ్గర కాదంటాను. ఎక్కడ అందుకో బలే మాట్లాడి చెప్పి, మీ ప్రభు మా ప్రభు అని ఉండదమ్మా, ఒక్కరి ప్రభు ఉంటాడు. మీ ప్రభు మా ప్రభు అనేది ఏముండదు. దైవత్వం యొక్క లక్షణం ఎవరిలో అయితే ఉంటే వాళ్ళు దైవం అవుతారు తప్ప దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదమ్మా అని చెప్పి మన భారతీయ తత్వంలో దైవత్వానికి ఉండవలసిన లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాం. దేవుడు ఎవరైనా అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలనంటే ఆ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు దేవుడని నమ్మాలని చెప్పి భారతదేశంలో చెప్పబడిన గ్రంథాల్లోనే ఉంది. అది గొప్ప విషయం. వీళ్ళ చిత్రం ఏంటంటే ఎక్కడో రాయబడిన విషయాలు వద్దు, కనీసం భారతదేశంలో రాయబడిన గ్రంథాలు చదివితే చాలు. దేవుడు అనే మాటకి, దేవుడికి ఉండవలసిన విషయాలకి వాళ్ళు ఏం చేశారంటే ఒక 9 విషయాలు కూడా చెప్పారు. చాలా విషయాలు చెప్పారు కానీ ఇంకో 9 చెప్పారు. అందులో ఏమంటాడంటే శ్రోతీయం అంటాడు. శ్రోతీయం అంటే అర్థం ఏంటంటే అనంత జ్ఞానం, పరిపూర్ణ జ్ఞాని. అందుకనే కొంతమంది దేవుళ్ళకు కూడా పేరు పెట్టారు, అనంత పద్మనాభుడు అని చెప్పి. అనంత కొంతమంది పేర్లు ఉంటాయి, అనంత అంట. అనంత అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమంటే లోకం అంతా, అంతము లేనిది, అంత విస్తారమైన. కాబట్టి శ్రోత్యం అంటే అర్థం ఏంటంటే అనంత జ్ఞాని. దేవుడికి ఉండవలసిన లక్షణంలో ఇదొకటి. రెండోది బ్రహ్మనిష్ట అన్నారు. బ్రహ్మనిష్ట అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితో, దేవుడితో, అది విషయం. తర్వాత బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే చెప్పండి, చాలా మంది బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకున్నాడు అనుకుంటారు. బ్రహ్మచారి అనే మాటకి అర్థం ఏంటంటే దేవుణ్ణి వెంబడించేవాడిని బ్రహ్మ ఆచారి, అంటే బ్రహ్మ ఆచారాలని. అందుకని నిజానికి భారతదేశానికి వచ్చిన ఒక వర్గం బ్రాహ్మణులు కాదు. వాళ్ళు బ్రాహ్మణ వర్గం బ్రాహ్మణులు అంటే అందరూ బ్రాహ్మణ అని చెప్పి మొదలెట్టాడు. ఆర్యులు వాళ్ళు. ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇరానీలు ఆర్యులు. ఆర్య విషయం అనమాట. అందుకే ఆర్యులు అనే పదం, ఆర్యులు కానీ బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులు అనే పదం కాలక్రమేణా పెట్టుకున్నారు. ఎలా పెట్టుకున్నారు అనంటే దేవుని యొక్క విషయాలన్నీ కూడా మేమే చేస్తాం కాబట్టి, మా ద్వారానే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ దైవ కార్యక్రమాలు చేస్తాం, బ్రహ్మ ఆచారాన్ని మేమేం చేస్తాం కాబట్టి దట్స్ వై యూఆర్ కాల్డ్ ఇన్ చెప్పండి బ్రాహ్మణ్స్. పుచ్చుకోండి వెంకటేశ్వర శర్మ గారు తాళపత్ర నిధుల్లో రహస్యం అనే పుస్తకం రాశాడు. జంజి వేసుకున్నంత మాత్రం బ్రాహ్మణులు ఎవరు? దేవుణ్ణి వెంబడించే ప్రతివాడు, దైవజ్ఞానం కలిగిన వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. కానీ ఈ పూజా కార్యక్రమాలు చేసిన వాళ్ళు అంత మాత్రాన్ని బ్రాహ్మణులు ఎవరని చెప్పి ఆయన రాశాడు. అందులో బ్రహ్మచారి అనే మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి వెంబడించుట, దేవుని లక్షణాలని గ్రహించటం. అందుకనే ఆ బ్రహ్మచారి అన్నారు. అలాగే నిష్పాపదేహి, దేవుడు అనే వ్యక్తికి ఇంకో పేరు నిష్పాపదేహి. అంటే దేహములో ఏ పాపం ఉండదు. దేహము నిష్పాపదేహం అంటే దేహము పరిశుద్ధంగా ఉండాలన్నమాట.
మల్లెము లేదు, తర్వాత నిర్మల, ప్రశాంతంగా ఉంటాడు. అంతేగాని ఎవరో మీదకి వచ్చేస్తారని చెప్పి ఆయుధం ఎక్కడుంది, బాణం ఎక్కడుంది, గద ఎక్కడుంది, చక్రం ఎక్కడుంది ఏం ఎదుక్కోడు. ఎందుకంటే దేవుడికి ఆయుధాలతో పనే ఉంటుంది. అంత ప్రశాంతం లేనోడు మనకే ప్రశాంతి ఇస్తాడు, అంతే కదా. ఆయన దగ్గరే ప్రశాంతం లేదనుకోండి, మనకే ప్రశాంతత ఇస్తాడు. కాబట్టి నిర్మల, అలాగే నిర్వంద, నింద లేనివాడు అని అంటారు. 6వది ఏంటి చెప్పండి? నిర్వంద. 7వది, ఇది మరీ గొప్ప విషయం, త్రికాలజ్ఞ అన్నాడు. అంటే ప్రస్తుతానికి వర్తమాన భూత భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు. అంటే ఇప్పుడున్న విషయముల మీద జ్ఞానము, అంతకుముందు వాటి మీద జ్ఞానం, భవిష్యత్ జ్ఞానం తెలిసిన వాడి జ్ఞానం దేవుడు. సాధారణంగా మన ఆలోచన పరిధి కొంతవరకే ఉంటుంది, కానీ భవిష్యత్ జ్ఞానం తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. అది ఎలా తెలుస్తుంది అంటే కేవలం దేవుడికే ఆ విషయం తెలుసు, మనకి ఎవరికి తెలియదు. మనకి చాలా విషయాలు తెలియవు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు ఆ మాట, మనము నిన్నటి వారిని, మనకి ఏమీ తెలియదు. చూడడం మంచి మాట అన్నాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం, మనము నిన్నటి వారమే, మనకి ఏమీ తెలియదు, భూమి మీద మన జనములు నీడవలే ఉన్నవి. మనం నిన్నటి వారం, మనకి చాలా విషయాలు తెలియవు. చాలా మంది ఏమనుకుంటారంటే అప్పటికప్పుడు కలిసి వచ్చే వాటిని గురించి చూస్తూ అవే గొప్ప విషయాలు అనుకుంటుంటారు. కానీ విచిత్రం ఏంటంటే మనకి చాలా విషయాలు తెలియవు. దేవుని విషయాలు తెలియవు, మన విషయం కూడా తెలియదు. నెక్స్ట్ ఏంటో తెలియదు, మనకు తెలియదు. ఈ తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఓహో, అందుగా దేవుడు ఇలా చేశాడు అని ప్రస్తుతానికి మనకు అర్థం కాదు. మనం కొన్ని విషయాలకి తొందరపడతాం. మీకు తెలుసో తెలియదో, పాపదాస్యం, లోకదాస్యం, ఇలా రకరకాల దాస్యాలమే కాకుండా మనిషి తెలియకుండానే కొన్ని దాస్యారకాలకు లోపడుకు ఉంటాడు. మరణ భయం చేత ఒక దాస్యారకాలకు లోపడిపోయాడట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఒక దాశరకం చెప్పాడు. అదొక విచిత్రమైన దాశరకం. హెబ్రీ పత్రిక 2:15 చూడండి. హెబ్రీ పత్రిక 2:15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత, మాట చూడండి, మరణ భయము చేత దాస్యమునకు, అది మరణ భయము చేత దాస్యమునకు లోబడి. ఇది ఒక రకమైన దాస్యరకం. అది ఏ దాస్యరకమో అక్కడ చెప్పలే, దాస్యరకానికి అన్నాడు అంతే. ఏ భయము చేతట? మరణ భయము చేత. ప్రతి మనిషి కూడా కొన్ని సెంటిమెంట్లు ఫీల్ అవడానికి ఇదే. నెలలు కానీ, అమావాస్య కానీ, పౌర్ణాలు కానీ, లేకపోతే రకరకాల విషయాలు, ఇవన్నీ కూడా ఈ దాశరకం. ఏ దాశరకం? మరణ భయము చేత దాశరకం. చాలా మంది తెలియకుండా ఒక దాశరకంలో ఉన్నారు. ఆషాఢ మాసం, అత్తగారి ఇంటికి వెళ్ళావు, అత్తగారు చచ్చిపోతారు అంటారు. ఏ బాగా చచ్చిపోడా? ఏ అత్తగారు ఏం చచ్చిపోద్ది? అలాగే ఎక్కడన్నా మగవాడు వియ్యంకుడు చచ్చిపోతే వియ్యంకుడు ఎవడు, వియ్యపురాలు చచ్చిపోతే వియ్యపురాలు ఏంటో సెంటిమెంట్. అలాగే ఒక ఇరవరాలు ఎదురొస్తే చాలా భయపడిపోతుంటాం. ఇలా కొన్ని రకాల దాశరకాలు ఉన్నాయి మనిషికి. ఎవరన్నా చెప్పి ఒక
ఇంటి ముందు ఫలానా కట్టుకోండి అని అంటే ఖచ్చితంగా అది కట్టుకుంటారు. కొంతమంది నోటి మాట వీళ్ళకి ఏం చేద్దంటే భయపెట్టేస్తుంటారు. భయపెట్టి సమాజాన్ని ఒక వర్గం వాళ్ళ గ్రూపుట్లో పెట్టుకుంది. ప్రతిదీ కూడా బానిసం. అందుకే కొన్ని విషయాల్లో చాలా భయంగా ఉంటారు. ఈ భయం మనిషిని ఏం చేద్దంటే తెలియకుండానే ఒక దాశరకంలోనికి వెళ్ళిపోతారు. కాలక్రమేణా ఇంటి ముందు కట్టుకుని కూడా మార్పులు వచ్చేసి నేను ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. మొదట బూడిద గుమ్మడికాయ కట్టుకుంటున్నారు, ఇప్పుడు బూడిద గుమ్మడికాయ కట్టలే, ఎవరో కట్టుకోండి. తర్వాత కొబ్బరికాయ మీద బొమ్మ వేసి కట్టేవారు, అది తగ్గి. ఆ తర్వాత కలబంద మొక్క, ఏ కలబంద మొక్కే కానీ కరివేపాకు మొక్క ఎందుకు కట్టుకోకూడదు? కనీసం కలబంద మొక్క తింటే ఆరోగ్యం, కరివేపాకు తాలింపులు వేసుకుంటే ఆరోగ్యం. రోజు కరివేపాకు మెరుసుకుని కట్టుకోవచ్చు కదా, ఆ వాసన కూడా బాగుంటుంది అంటే అబ్బే ఆ ఇంటి ముందు పచ్చగా ఉంటే బాగుంటుంది అనుకోండి. కలబంద మొక్క ఎందుకు? అది త్వరగా చచ్చిపోతుంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ, చచ్చిపోకుండా ఉండదు, అది నేలలో లేకుండా ఉండి చచ్చిపోతుంది. కానీ కొంతమంది ఆ కలబంద మొక్క ఉంటే అన్నట్టు సెంటిమెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ కాలక్రమేణా ఆ ఎగిరిపించే కోది వచ్చింది, దానికి బయటెట్టి ఆ ఫోటో ఎవరు తీశారో మొత్తం మీద ఎలా క్రియేట్ చేశారో తెలియదు, కానీ మొత్తం మీద ఆ కోతి బొమ్మ వచ్చింది. అది పోయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒంటి ఏనుగు కన్నట, అది దిష్టి కన్ను అని చెప్తుంది. అయ్యి బాబు, ఇలాగా అంటే మోడరేట్ అవుతున్నారు అన్నమాట జనం. ఎందుకు ఇదంతా ఏంటంటే మనుషుల యొక్క వీక్ పాయింట్ మీద కొట్టుకున్నారు అంతే. మనిషి యొక్క వీక్నెస్ ఎప్పుడైతే దేనికి భయపడతాడో దానికి బానిస. ఆందోళన కొంతమందికి జరగలేదు కాబట్టి ఏదో అవుతుంది. మొన్న ఒక ఆయన నాతో చెప్తూ వాళ్ళ సంబంధించిన బంధువుల ఆస్తి ఈయనకి రాలేదని చెప్పి కంగారెత్తిపోతాడంటే బాబు అంటే, ఇది కాదు కదా అన్నా నేను. ఈయన ఆస్తి కాదు, ఈయనకి ఎందుకు అంత బాధ అంటే, అది మీరు చాలా సింపుల్గా చెప్పారు, ఆయన కొన్ని రోజులు నిద్రపోవట్లేదు అని. ఏమి కారణం అని అంటే, ఎవరు ఆస్తి గురించి ఈయన ఆశపడ్డాడు పాపం, ఈయన రాలే. అవునా, ఎవరు ఇంతవాళ్ళు వాళ్ళు రాసి ఉండాలి కనీసం, ఎక్కడ దిక్కున పలానోడికి ఇవ్వండి ఇది అని చెప్పి రాసి ఉండాలి. వాళ్ళకెళ్ళి దీనికి ఎందుకు, దాని గురించి ఊరికే ఒక రకమైన ఆశ అనే దానికి, దురాశ అనే దానికి బానిస అయిపోవడం అన్నమాట. కొంతమంది కొన్ని విషయాలకు బానిసలు అయిపోతారు. కొంతమంది జొమాటో దానికి బానిస అయిపోయినట్టు కొంతమందికి ఆ జొమాటోలోనే తినాలి, లేదా నాలుగుకి రుచిగా ఉండదు. కొంతమంది ఇంకన్నీ అక్కడే. కొంతమంది నిద్రకి బానిస, కొంతమంది తిండికి బానిస, కొంతమంది శరీరానికి బానిస, కొంతమంది లోకానికి బానిస, కొంత మనుషులకు బానిసలట. అదొక విషయం చెప్పాడు. మనుషులకు దాసులు అవ్వకద్దు మీరు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా, 22, 23 వచనం అనుకుంటా. చూడండి, అక్కడ మంచి మాట చెప్పాడు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాదు. చదవండి. సహోదరులారా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుండా ఉండండి. ఇక్కడ కూడా ఒక స్వతంత్రం గురించి చెప్పాడు. ఏటా స్వాతంత్ర్యము అనంటే పాపములో నుండి బయటకు వచ్చేదాన్ని స్వాతంత్ర్యం అన్నాడు. కొంతమంది ఈ రకరకాల వాటికి దాసులైపోయిన విషయంలో ఉంటుంటారు. ఈ దాశరక మనిషిని ఏం చేద్దంటే భయస్థుడు చేసి, బానిసను చేసి, చివరికి అన్ని భయంతోనే గడుపుతా కాలం వెడదీస్తూ ఉంటారు. అన్నిటికీ భయమే, ప్రతిదానికి భయం. ఆ భయమే వీళ్ళు ఏం చేద్దంటే కృంగ తీసి పడేస్తుంది. వాక్యంలో మీరు ఎప్పుడైనా సరే చూడండి, కొన్ని విషయాల్లో సంతుష్టికరమైన జీవితం ఉండాలంట. దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చే స్వాతంత్రం ఎలా ఉంటుందని అంటే,
సంతోషము, సంతృప్తి, సమాధానము, ఏమండి, ఇలా వాటి మీద ఉంటుంది. అందుకని సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి అంటాడు వాక్యంలో. తిమోతి పత్రిక 1 అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతుంది. సంతుష్టి సహితమైన దైవ భక్తి. కొంతమంది ఒక రకమైన బానిసత్వాలు ఉంటారు, తెలుసో తెలియదు మీకు. అసంతృప్తి అనే బానిసత్వం అది. ఎప్పుడు అది లేకపోతే ఉండలేము, ఇది చూడకపోతే ఉండలేము అనేది కేవలం దాశరకం. కొంతమంది చూడండి, నిద్ర లేకపోతే ఉండలేనండి అని 6 ఖచ్చితంగా నిద్రపోతారు. అందుకే ఏంటంటే మైండ్లోనే ఫిక్స్ అయిపోతారు, నేను ఉండలేను అని చెప్పేసి. మీరు ఒక ముద్ర మీద నడుస్తారు అనుకోండి, ముద్ర మీద నడుస్తూ నేను నడిచేయగలను అనుకుంటే ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కానీ నేను నడవలేను అంటే కేసుని పడిపోతాను. చదువుకునే పిల్లలు కూడా అంతే. నేను ఇయ్యాలి కూడా రేపైనా ఖచ్చితంగా దాన్ని గోల్ ఇచ్చి వస్తాను అనే ధీమాతో, ధైర్యంతో ఉంటే ఏమని చేస్తారంటే సాధిస్తారు. కానీ ఆందోళన ఏం చేద్దంటే చాలా రకాల ఆటంకాలు తీసుకొస్తారు. అందుకనే వాటమి అది ఎప్పుడు వాటమి కాదు. ఏ రోజైనా సరే ఒక ఆటంకం ఎప్పుడు ఆటంకం కాదు. బైబిల్లో వెలుగు చీకట్లనే మాట చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని అమావాస్యకి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే న్యూ మూన్. న్యూ మూన్ అంటే ఏంటి చెప్పండి? బైబిల్ లోకంలోనేమో అమావాస్య అంటే చీకటి, కానీ బైబిల్లో మీకు డార్క్ అని ఉండదు, న్యూ మూన్ అని ఉండదు. న్యూ మూన్ అంటే ఏంటి? కొత్త విషయం అన్నమాట. అంటే చీకటి వచ్చిందంటే ఒక వెలుగు ఉంది అని అంటాం. అందుకే ఒక అపజయం వెనక ఒక విజయం ఉంటుంది. ఒక వాటమి ఎప్పుడు కూడా వాటమి కాదు. అక్కడితో అయిపోయింది జీవితం అనుకోకూడదు ఎప్పుడు కూడా. అందుకనే స్వతంత్రము, రకరకాల బానిసత్వంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. యేసయ్య చేసిన గొప్ప పని ఏంటంటే, ఈ లోకం చేయలేంది యేసయ్య ఒక్కడే చేసింది ఏంటి తెలుసా మీకు? అన్ని రకాల బానిసత్వం నుండి పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగును. యేసుప్రభువు వారు చేసిన గొప్ప పని అది. మనమే రకరకాల వాటికి బానిసలు. మనం నిద్రకి, కొన్నిసార్లు కొన్ని అలవాట్లకి, కొన్నిసార్లు మనుషులకు, కొన్నిసార్లు కొన్ని రకాల పద్ధతులకు, కొన్ని విషయాలన్నిటికీ ఏమవుతామంటే మనం బానిసలైపోతూ ఉంటాం. తెలియని బానిసత్వం అది. ఇంటర్నల్గా కొన్ని భయాలకి బానిసలేళ్ళు. అన్నిటిలో ధైర్యవంతులు వాళ్ళు ఆ విషయంలో తిరిగిపోతారు. మీరు చూడండి, అన్నిటిలో కొంతమందికి అన్ని కూరలు ధైర్యంగా తింటారు, కానీ వాళ్ళు తినని కూర ఉంటుంది ఒకటి. ఆ కూర వండితే వీళ్ళు ముందే ఏమవుతారంటే, అమ్మ నాకు ఆమ్లెట్ ఇవాళ కూర వండుకుంటూ నేను తినగలది అని వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు ముందే మనసులో ఏం చేస్తారంటే ఆ కూర మీద అయిష్టత ఉంటుంది. అదంటే భయం ఏమిటి? ఇప్పుడు తింటే ఏమైతుంది? చిన్నపిల్లలు కదా, చిన్న అబ్బాయి ఎదరా దానికి ఎంత భయపడిపోతున్నారా అంటే నాకు అది ఒక ఆయన అంటాడు, ఆ బెండకాయ కూర వండుకొని ఎవరికైనా పెట్టాడు. ఎందుకు వచ్చిన బెండకాయలు జిగురు ఉంటుంది. ఎందుకు జిగురు ఉంటుంది? చిన్నపండు వేసుకుంటే. కొంతమందికి ఏదో అనుకుంటూ ఉంటాం. అలాగే కొంతమంది చూడండి, కొన్ని వాటికి చాలా ఆ బానిసత్వంలో ఉంటూ ఉంటారు. ఈ రోజుల్లో కొంతమంది ఏమండి, ఆ నిద్ర లేకపోతే నేను ఉండలేను సార్ అంటాడు. ఆయన అంటున్నాడు, ఖచ్చితంగా బాబోయ్ పడకపోతే ఉండలేను. ఏమన్నా కొన్నిసార్లు మాకు రాత్రి నిద్ర ఉండదు, ఆయన మామూలుగా ఉంటుంది. ఏమిటి అనుకుంటే ఆ స్ట్రాంగ్నెస్ అనేది ఉండదు. ఒక రకమైన బానిసత్వం. అందుకని యేసయ్య చేసిన గొప్ప పని ఏంటంటే, కొంతమందికి ఒక వరం ఉంటుంది,
అది వరమానాలో కరమానాలో తెలియదు కానీ ఒక ఆయన బండి నడుపుతున్నట్టు నిద్రపోతాడు. బండి నడుపుతుంది మురిపాట్లు వచ్చి చేస్తాడా అలా నేను కదా. కొంతమంది తిన్న నాకు మాస్టర్ గారు వచ్చేవాడు ఇది వరకు, ఇప్పుడు రావట్లేదు కానీ ఆన్లైన్ గారు వచ్చేవాడు. ఏ ఆన్లైన్ పేరులో మెలుకోలేడు. ఏంటనంటే ఆయన పైపెచ్చు మాట అని కూడా నాతో, అవును ఆంజనేయ ఆంజనేయ వస్తావు ఏంటయ్యానంటే, అయ్యారు నాకు మంచి దర్శనం వస్తుంటాయండి. ఈ స్వతహాగానే నిర్ణయించుకున్నవాడు ఏంటంటే ఎక్కడ ఏం చేస్తారు ఎదురుపోయేది కదా అని చెప్పి మమ్మల్ని అందరూ విడిచిపెట్టి అక్కడ సాగు పెట్టుకుని అక్కడ మోకరించేవాడు. ఎందుకు మోకరించడం అంటే ఏం మోకరించంటే మనకు నిలువుగాలు మోకలు కాదు అది, అవి ఈ బోర్ల అదనమాట. లేదంటే ఏం చేసేవాడంటే ఆ గోడగా అనుకొని అలాగా, అప్పుడు కుర్చీలు ఉండి కాదు, లేదా కుర్చీలో ఎదురేమో అప్పుడు చాపలు అక్కడ పైన సెట్లో ఉండిపోవడం అక్కడికి వచ్చేవాడు. ఇలా ఎందుకు ఆయన అప్పుడు నేను అడిగాను, ఎందుకు నువ్వు కూడా నిద్రపోవాలనుకున్నవాడు నేను ఉండలేనని ఒక మాట చెప్తుపోయింది, దానికి మళ్ళీ కవరింగ్ ఎందుకు అసలు? కానీ దానికి ఏంటంటే అది బానిస అంతే, దాని బానిస. కొంతమంది చూడండి ఉపవాసం ఉండలేరంటే తిండికి ఏంటి చెప్పండి, బానిస. నేను తినకపోతే ఉండలేను. ఇలాంటి రకరకాల బానిసత్వం గురించి బైబిల్ చెప్పింది. అద్భుతం ఏంటంటే ప్రతి బానిసత్వం నుండి, ప్రతి సంఖ్యల నుండి యేసు రక్తం ఒకటి విడుదల చేసింది. వాక్యము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తానికి ఉన్న శక్తి ఏంటనంటే మనిషి ఎందులో చిక్కుకోవడానికి కూడా అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేంట్లో కూడా అలాగన్నాడంటే వాక్యం తప్పు అయిపోతుంది. లేదు సార్ ఇలాగ అనుకుంటా. అందుకని కొంతమంది ఈ బానిస తత్వంలో ఉంటాడు. నేను అన్ని రకాల బానిసత్వం గురించి ఇప్పుడు మీకు చెప్పలేను, కానీ మీరు బైబిల్ జాగ్రత్తగా చదవండి. మనం చదువుకున్న గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కటి మాట పౌలు గారు చెప్పుకుంటూ వచ్చి, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇది గొప్ప మాట. యేసు ప్రభు వారు ఒక్కడే స్వతంత్రులుగా మనుషులు చేయగలరు. స్వతంత్రం అంటే రోడ్డు మీద తిరగటం కాదు. ఒకడు 10th క్లాస్ వరకు ఇంట్లో ఉంటాడు, ఇంటర్ దాటగానే ఆడు పనికి వరస్ట్ అవుతాడు. ఏంటంటే స్వతంత్రం వచ్చిందని చెప్పి స్వతంత్రంగా తిరుగుతాడు. స్వతంత్రం అంటే అర్థం ఏంటంటే జీవితాన్ని పాడు చేసుకొని ఇతరులని పాడు చేస్తూ సమాజానికి వైలెంట్ గానో లేకపోతే సమాజానికి చీడపూరిగానో గృహానికి ఎందుకు పనిచేయని వ్యక్తిగా ఉండటం అది నిజమైన స్వతంత్రం కాదు. పౌలు గారు ఆ క్రీస్తు అనే మాట లేకపోతే బైబిల్ అంతా కూడా వృధా అయిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. కొంతమంది నుంచి బయటకు వస్తారు, కానీ వీళ్ళకి ఆ బానిసత్వం ఉంటారు. పీడి సుందరరావు నుంచి చాలా మంది బయటకు వచ్చారు, కానీ ఆయన సిద్ధాంతం నుంచి బయటకు రాలేదు. ఎందుకంటే ఆయన అది చెప్తే వీళ్ళు దాన్నే పాలవుతారు. పాపం ఆయన ఎందుకు అలా మరి డైవర్ట్ అయ్యారో మనకు తెలియదు. కానీ ఆయన చిన్న ఆయన నేను అంటలేదు, కానీ పెద్ద ఆయన అజ్ఞానినే ఏమంటలేదు, కానీ జ్ఞానే. కానీ ఆ జ్ఞానం వక్రీకరణతో వెళ్ళిపోతే మిగతా కుర్రాళ్ళు అందరూ చాలా మంది ఒకరిదారి పెట్టారు, కానీ అందులో మాత్రం చాలా మంది ఉండిపోయారు ఆ బానిసత్వం. ఇక్కడ ఆదాము యేసు ప్రభు ఒక్కటే అన్ని నిరూపించాలనే ఉద్దేశంతో చాలా మంది అనుకుంటున్నారు, కానీ ఆదాము యేసు క్రీస్తు ఒకడు కాదంట. ఒక్క చిన్నది ఏంటంటే చాలా విషయాల్లో ఆదామేమో బానిస, యేసయ్యేమో స్వతంత్రుడు. ఆదాము బానిసత్వం నిర్మోచించలేడు, యేసయ్య మాత్రం నిర్మోచించగలడు. అందుకని ఆయనకి చాలా
అసలు ఏ పోలిక లేదు. కడపటి ఆదామనే పేరు ఎందుకు ఉందనంటే సంఘాన్ని బట్టి వచ్చింది తప్ప ఆ ఆదాముకి ఈయనకి ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఆదామేమో బానిస. ఆ చెట్టును చూడగానే, ఆ పండు ఇవ్వగానే వెనక ముందు ఆలోచన చేయకుండా తినేసాడు. యేసుప్రభు వారికి ఇలాంటి ఆదాముకి ఏ శోధనలు అయితే ఎదురొచ్చాయో యేసై కూడా అదే శోధనలు ఎదురొచ్చాయి. కానీ వాటన్నిటి నుంచి జయించాడు అనమాట. హెబ్రీ పత్రికలో ఆ మాట చెప్పాడు 4వ అధ్యాయంలో. ఆయన మనవలనే శోధించబడినను అంటాడు కదా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట చూడండి. ఆయన మనవలనే అన్ని విషయాల్లో ఏమేమి చెప్పండి, సమస్త విషయంలో అంటాం. అది విషయంలో కాదు, ఒక విషయంలో కాదంట, సమస్త విషయములలో. 15వ వచనం, 4:15 లేదు 14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడిన ఆయన పాపము లేనివాడుగా, పాపము లేనివాడు. ఆదాములో అది పాపము లేనితనము లేదు. చిత్రం ఏంటంటే ఇక్కడ కొంతమంది ఆదాము రక్తమే ఉందని చెప్పుకుంటూ వచ్చారు. అది తప్పు. ఎందుకంటే ఇక్కడ ఆదామేమో మట్టి నుంచి వచ్చాడు, యేసయ్యేమో పై నుంచి వచ్చాడు. ఇది తేడా. యేసయ్య మట్టి నుంచి రాదా. ఈ తారతమ్యం తెలియక మట్టి ఆదాం అనే పేరుకే మట్టి నుంచి వచ్చిన వాడు అర్థం. ఆదాం అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? ఎర్రని మట్టి అని అర్థం. ఆదాం అనే పేరుకి ఎర్రని మట్టి, మట్టి నుంచి వచ్చాడని. యేసయ్య మట్టి నుంచి వచ్చిన కదా, పైనుంచి వచ్చిన వాడు. అది యోహాను పత్రికను, యోహాను సువార్తను పక్షిరాజును పోల్చారు. ఎందుకు పోల్చారు అంటే ఆయన పక్షిరాజుని కాదు, అక్కడ ఆయన పైనుంచి వచ్చాడని చెప్పుకుంటా వస్తాడనమాట. ఇదేమో ఈ తారతమ్యం తెలియక ఈలో ప్రవహించేది కూడా ఆ రక్తమే అని ఏంటో రకరకాల మాట అసలు కానే కాదు. దీనికి దానికి ఏ తేడా, ఏ సంబంధం లేదు. కారణం ఏంటనంటే ఈ స్వాతంత్ర్యం అనేది భూమి మీద ఎవరు ఇవ్వలేదు. యేసయ్య గురించి మీరు ఎన్ని రకాల బానిసత్వం చెప్పండి, అన్ని రకాల బానిసత్వాలకి ఒక్క జవాబు చెప్పి ప్రతి దాని నుంచి విడుదల చేసాడు. అంతే. దేవునికి ఇస్తాం. అందుకని యేసయ్య చేసిన గొప్ప పని ఇంకెవరు చేయలేకపోయారు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడ్డవాళ్ళు, లేకపోతే దేవతలు అనబడ్డవారు ఎవరు చేయలేని గొప్ప కార్యము యేసయ్య ఒక్కడే చేశాడు. ఇంక ఎవరు చేయలేరు కూడా, ఎవరు చేయలేరు కూడా. ఎందుకంటే అట్లాంటి వాడు ఎవరి భూమి మీద ఎవరు లేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మాట అన్నాడు చూడండి. హెబ్రీ పత్రిక, పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆ మాట చూడండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక. ఇప్పుడు పాపుల్లో చేరక అంటే ఆదాము కూడా ఎవరు? పాపి. ఆదాము చేసినట్లు అన్నాడు. ఆదాముని గురించి మాట్లాడుతూ యోబు రాశాడు, హోషేయ కూడా రాశాడు. ఆదాము నిబంధన మీరాడట. ఆదాము గుండెల్లో పాపం దాచుకున్నాడు. యేసయ్యలో ఏ విషయంలో కూడా పాపం లేదు, ఎటు చూసినా పాపం లేదని. హోషేయ గ్రంథం మాట్లాడుతూ ఆదాము నిబంధన మీరినట్లు అంటాడు. యేసయ్య ఇప్పుడు నిబంధన మీరాడు. ఆయనే నిబంధన. ఆయన ఆ నిబంధన మీరడానికి లేదు. అందుకే ఆదాముల గురించి చెప్పిన విషయాలు యేసయ్యకు అంటగట్టి చాలా మంది యేసయ్య ఆదాము ఒకటే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇది తప్పు. ఇది చాలా పొరపాటు విషయాలు.
చాలా మందికి ఇది అర్థం కాక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మిగతా చెప్పుకుంటారు. అందుకని యేసయ్య అనుగ్రహించిన స్వాతంత్ర్యం ఏమిటి అనంటే ధర్మశాస్త్ర బానిసత్వము నుండి విమోచించడం. ధర్మశాస్త్ర బానిసత్వం అనేది ఒకటి కాదు, చాలా రకాలు ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ధర్మశాస్త్రం విమోచించబడటం అంటే జస్ట్ బలుల నుండి బయటకు వచ్చేసారు అనుకుంటున్నారు. అది కాదు. మచ్చుకు కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆ ధర్మశాస్త్ర బానిసత్వాల్లో కొన్ని చెప్పాడు. కొలసీ పత్రిక 2:16 నుంచి చూడండి. కాబట్టి అన్నపాన విషయంలో పండుగ అమావాస్య విశ్రాంతి దినము కాబట్టి ఆ మాట చూడండి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినమును అనువాటి విషయములోనైనను నీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం చదవాలి. ఇవి రాబో వాటి ఛాయే గాని స్వరూపం క్రీస్తులో ఉన్నది. ఇది రాబో వాటి ఏంటి చెప్పండి? ఛాయ. అంటే ఎన్ని బానిసత్వాలు ఉన్నాయి చూడండి అక్కడ. ఏమని చెప్పండి? కాబట్టి అన్నపానముల విషయములు, తర్వాత పండుగ, తర్వాత అమావాస్య, తర్వాత విశ్రాంతి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి చెప్పండి? ఓ రకమైన సంఖ్యలు ఇవన్నీ. ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో అవన్నీ ఒక రకమైన సంఖ్యలు, ఒక రకమైన ఇది చేస్తేనే తప్పిస్తే విమోచన లేదు అన్నట్టుండేది. అందుకే మీరు ఎబ్రీ పత్రిక, గలతీ పత్రిక పేర్లగా ఉంటుంటారు. కారణం ఏంటంటే ఏ బానిసత్వంలో అయితే లొంగిపోతారో ఆ బానిసత్వం నుండి బయటికి తీసుకురావడానికి యేసయ్య ఇచ్చిన గొప్ప స్వాతంత్రము ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేకపోయారు. అందుకే యాకోబు గారు 2 రకాల స్వాతంత్రం గురించి చెప్పాడు అక్కడ. యాకోబు పత్రిక 1వ అధ్యాయము దయచేసి 25వ వచనము, 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమములో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరిచేవాడుగాక క్రియ చేయవాడు. అంటే క్రియలు చేసే స్వాతంత్ర్యము అని చెప్పుకుంటూ వచ్చి ఉంటాడు. మర్చిపోయేవాడేమో ఆడేంటో వాడే మర్చిపోతాడు. ఇక్కడ అంటున్నాడు కానీ బయటికి వెళ్ళగానే మళ్ళీ మామూలు అయిపోతున్నాడు వాడు అని చెప్పుకుంటూ వచ్చు. 2వ అధ్యాయం 12వ వచనంలో స్వాతంత్రించిన నియమము చొప్పున తీర్పు పొందువ వారికి తగినట్లు మాట్లాడమన్నాడు. 3 విషయాలు చెప్పాడు. క్రియ చేసేవాడు, మాట్లాడేవాడు, ప్రవర్తించేవాడు కదా. ఇదో స్వాతంత్రం. ఏడు స్వాతంత్రం అని అంటే మర్చిపోడు. అక్కడ ఏంటంటే అంటే క్రియలు చేసేవాడు. ఏ క్రియ, అందుకనే మన ప్రసంగము కంటే, మన పాటల కంటే మన క్రియలు చాలా ముఖ్యమే. మన క్రియలు చాలాసార్లు దేవుడు నామం ఎక్కడ ఆహ్వానం కొడుకో తెలుసు నీకు, క్రియల వల్లనే అన్నాడు. ఆ క్రియలు బట్టే చెప్పాడు. తీతు పత్రిక 1:16 అంటాడు తమ క్రియల వలన అన్నాడు. తీతు పత్రిక 1:16 చూడండి. తీతు పత్రిక 1:16 దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టుడయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్న. అక్కడ 3 రకాల చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అసహ్యులు, అవిధేయులు. ఏమున్నాయి? అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులు. అదేగాక నా 3 గాక తమ క్రియల వలన ఏంటి చెప్పండి? ఆయన ఎరగమన్నట్టున్నారు. క్రియలు చాలా ముఖ్యం. జాన్ వెస్లీ అనే భక్తుడు 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో విపరీతమైన పరిచర్య చేసిన గొప్ప భక్తుడు. ఆ జాన్ వెస్లీ యొక్క ప్రార్థనా జీవితం, ఆయన 10 సంవత్సరాలు సేవ మొదలెట్టిన తర్వాత మారుమనసు పొందాడు. మారుమనసు లేకుండా సేవ చేశాడు. చాలా మంది పూర్తిగా మారుమనసు పొందకుండానే
సాక్ష్యం కోసం తిరిగేస్తారు. ఈ మధ్యకాలంలో పలానా పొలం నుంచి వచ్చాడు తెగ పిలిచేస్తుంటారు. ఆయన పూర్తిగా బైబుల్ చదవడు, ప్రార్థన ఉండదు, కానీ ఆ కులం నుంచి రక్షించబడ్డాడు. పిల్లలు అందరికి 7 బిజినెస్ పూర్తిస్తారు. ఇలా ఈ తిరుగుళ్ళు వీళ్ళు ఏం చేస్తారో ప్రార్థన మర్చిపోతారు. కానీ అద్భుతం ఏంటంటే జాన్ వెస్లీ అనే భక్తుడు 16వ శతాబ్దంలో పరిచయం చేసిన భక్తుడు ఎంత ప్రభావవంతుడంటే, ఒకసారి బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ బైబిల్ టూర్కి వెళ్ళారట. ఓ 10 మంది టూర్కి వెళ్ళి లండన్ వెళ్ళి ఈ అన్ని చూసిన తర్వాత బైబిల్ సంబంధించిన విషయాలు, ఆయా భక్తులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చూపించారు. జాన్ నాక్స్ అలాగే చూసిన తర్వాత సరే జాన్ వెస్లీ ఇది చూపించారు. ఇది ఆయన చదువుకునే రూమ్, ఇది ఆయన పడుకునే ప్రార్థనలు అన్ని చూశారు. ఇంకా అయిపోతే వెళ్ళిపోతున్నారు. ఈ 10 మందిలో ఒక వ్యక్తి కనబడట్లేదు. ఎవరో ఏది కనబడలేరంటే ఏమో చాలాసేపు నుంచి కనబడట్లేదు అని చెప్పి సరే చూసిరండి అని చెప్పి తీసుకెళ్ళిన ప్రిన్సిపల్ గారిని చూసినప్పుడు నేను చూసి వస్తుంది ఎవరు ఎక్కడ ఉండి నేను ఇద్దరు పిల్లలు కన్నా వెళ్తే ఈ 10 మంది పిల్లలు 9 మంది ఉన్నారు. తీరైన వెతుక్కుంటూ వెళ్తే జాన్ వెస్లీ గారు ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ మోకరించిన చోట, ఆ ఆనవాళ్ళు పడ్డ చోట ఈయన కూడా ఈ 10 మందిలో ఒక అబ్బాయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ కన్నీళ్లు గార్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఒకవేళ నేనంటూ నీ కోసం వాడబడితే, అలాంటి ఆ దైవజనుడు అంత వాడబడకపోయినా ఆయనకి ఇచ్చిన ఆత్మలో కొంత నాకు వాడబడ్డానికి సహాయం చేయండి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అందరూ ఈ 10 మంది కుర్రవాళ్ళు 90 మామూలు చూసి వచ్చేసారు. కానీ వీళ్ళందరూ తిరుగుతుంటే ఈయన మాత్రం జాన్ వెస్లీ మోకరించిన ప్రదేశంలో మోకరించి ఆ చేతులు ఎక్కడైతే తింటున్నాను ప్రార్థన చేశాడు, అక్కడ చేతులు ప్రార్థన చేసి ఏడుస్తుడు. తర్వాత కాలంలో అంత్యముద్రితంగా వాడబడ్డాడు. ఆ మోకరించి ప్రార్థన చేసిన ఆయన బిల్లీ గ్రహాం గారు. బిల్లీ గ్రహాం గారు అంత ప్రార్థనా జీవితంలో మన సాధారణంగా కొండ బరువు కడుపు ఎక్కేటప్పటికి గంత ఎక్కువైపోతుంది. మనం టైం పెట్టుకుని ప్రార్థన చేయడానికి పెద్దగా దాని కొంతమందికి అదేంటో కానీ ప్రార్థన లేకుండా మాట్లాడించేవి బ్రహ్మాండంగా మాట్లాడతారు. కానీ ప్రార్థన అనే దాన్ని మోకరింప చేయండి, ఒకటే ఆవలింతం అదేమని కానీ స్తోత్రం స్తోత్రం అని చెప్పి ఇక తట్టుకోలేని అప్పుడు దాకా బాగున్న వాళ్ళు అప్పుడు దాకా స్టార్ట్ అయింది. భక్తి జీవితంలో ఒక భారము, ఒక ఆవేదన మనలో ఏం చేయాలంటే ఒక నిద్రకి వెళ్ళకుండా, ఒక సౌఖ్యానికి వెళ్ళకుండా చేస్తుంది. అందుకనే ఇండియా స్వతంత్రం దినోత్సవం జరుపుకోవచ్చు. ఏ స్వతంత్రం ఎప్పటికీ నిమ్మల జాతులు ఇంకా నిమ్మల జాతులు కానీ చూస్తున్నారు. ఏ కులానికి వచ్చిన స్వతంత్రం నేటికి అదే. అంబేద్కర్ గారు ఏమో ఏదో రిజర్వేషన్ పెడితే ఇప్పుడున్న పనికిమాల బతివోడు తెలియజేసుకుని నమ్మితే ఆ రిజర్వేషన్ వదిలేసుకోండి అంటే, ఒరే బాబు రిజర్వేషన్ ఇచ్చింది మతానికి కాదు ఆయన కులానికి. ఇప్పటికీ అట్టడుగు స్థానంలోనే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళే భయంకరంగా రాజకీయ నాయకులే మాట్లాడుతున్నారు. ఈ కులం ఆ కులం అని చెప్పేసి కులాల మధ్యనే స్విచ్ పెట్టి ఎక్కడ స్వతంత్రం వచ్చింది మనుషులకి? నేటికి స్వతంత్రం అనేది ఏమి రాలే మనుషులకి. దోపిడీ ఎంత దారుణం అంటే తెల్లలు దోసేసుకున్నారని చెప్పారు. ఏమో దోసుకున్నారు ఏదో, కానీ దేశానికి ఏదో మంచి కొన్ని చేసి పెట్టారు. ఇప్పుడు ఇంకా ఘోరం కదా, ఇంకా దారుణంగా దోచుకుని ఎవరెవరికి ఇస్తారు కదా. శుభ్రంగా ఇక్కడ దోచేసుకోవటం, ఎక్కడో లండన్లోనో లేదా స్విస్ ఏ బ్యాంక్ చెప్పండి, స్విస్ బ్యాంక్లో దాచేసుకోవటం, ఈ వ్యాపారం దాచుకోవటం. నేటికి పేదోడికి ఉద్యోగం ఎక్కడ ఉంది? నేటికి పలానా కులానికి ఏమి విడుదల ఎక్కడుంది చెప్పండి.
మంచి చదువుకోవడానికి ఆస్కారం లేదు, మంచి వైద్యం లేదు, ప్రతిదీ డబ్బు, ప్రతి చిన్నదానికి డబ్బుతోనే కొలత. ఇగో పలానా కులస్తులు అందరూ వచ్చి ఇసుకట్టుకెళ్ళండి అనొచ్చు కదా. ఏ రాజకీయ నాయకులు సరే, అదే నువ్వు ఏ కులవాలో నాకు అవసరం లేదు, నేను ఎంత డబ్బు ఎంత బట్టి. రాజకీయంగా వచ్చే ప్రతి వాడు ఇసుక మీద బాగా దోస్తారు. ఎందుకంటే ఫ్రీ యొక్క అది ఉచితంగా ప్రభుత్వం దేవుడు ఇచ్చిందని. వరదలు రప్పించి దేవుడు రాళ్ళు కరిగించి ఇసుకను రప్పిస్తాడు కాబట్టి అది చక్కగా దొరుకుతుంది. ఎక్కడొచ్చి స్వాతంత్రం? ఏం నాకు జెండా ఎగరేసినప్పుడు అలా జెండా ఎగురుతుంది కానీ మనిషిని మాత్రం కిందే ఉన్నారు. గోతులు ఉన్నవాడు గోతులు ఉన్నాడు, నూతులు ఉన్నవాడు నూతులో, ప్యాంట్లో ఉన్నవాడు ప్యాంట్లోనే ఉన్నాడు. ఈ స్వాతంత్ర దినోత్సవం ఒక్కరోజున మందు అమ్మటం మానేస్తారు. ఈరోజు తాకూడదని నేను కొనేసుకుంటారు. వాళ్ళు 14 తారీఖు కొనేసుకుని 15 తారీఖు దాచుకుంటారు. ఫుల్గా తాగాలి. హ్యాపీ ఇండిపెండెంట్ డే అంటాడు వీడు. ఎక్కడ వినిపించబడ్డాడు వీడు? ఎప్పటికీ బానిసే. చాలా మంది బానిసత్వంలో ఉన్నారు. అసలు నిజంగా స్వతంత్ర దినోత్సవం మందు కొట్లు కట్టడం కాదు. మళ్ళీ బైబిల్ దానికి రీజన్ చెప్తాడు. ఏదో స్వతంత్ర దినోత్సవం రోజున కట్టేసిన మందు కొట్టి ఎప్పటికీ తెరవకూడదనే ధైర్యం చేయమని ప్రభుత్వాన్ని చూస్తాం. కుదరదంట, బుద్ధత్వం కనపడతాడంట, ఊళ్ళో వెళ్ళిపోతాట. ఆ మందు చొక్క వేసుకోకపోతే నిద్ర రాదంట. ఈయన ఎలా చెప్పేస్తున్నారు అంటే ఇంకా బానిసత్వంలో మీరు ఉన్నాడు బాబు, మేము కుర్చీలో కూర్చుంటాం అని. ఇంకా వెనక జనాలు మోసే తత్వం తప్పిస్తే ధైర్యం చేసి ఒక స్థాయికి వెళ్దామని ఏమీ లేదు. కానీ యేసు ప్రభు మనిషిని విమోచించాడు, విడుదలిచ్చాడు. యేసయ్య చేసిన గొప్ప పని ఏంటంటే ఈ భూమి మీద ఎప్పుడు చేయలేదు, యేసయ్య ఒక్కడే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని వాక్యంలో అంటున్నాడు మంచి మాట, స్వతంత్రం వచ్చింది దాసి కింద మళ్ళా ఎలకండి. అంటే అర్థం ఏంటంటే విడుదల పొందిన నీవు మళ్ళా దాని కిందకి వెళ్ళి చిక్కుకోకు. ఏదైతే వదిలేసావో దాన్ని ఇంకా మళ్ళా ఎప్పటికీ దాని జోలికి వెళ్ళక. మీరు 5వ అధ్యాయంలో చదివితే స్వతంత్రము ఎలా వాడుకోవాలో చెప్పుకుంటూ వచ్చాడు. 1 నెంబర్ 1 5వ అధ్యాయం, 1-2 విషయాలు చెప్పుకుంటా. 5వ అధ్యాయం 1వ వచనంలో దాస్యం అనే కాడి కిందకి మరలా వెళ్ళి ఏం చేయొద్దు, మీరు చిక్కుకోవద్దు అన్నాడు. మొదలు అంటే అర్థం ఏంటి చెప్పండి? మళ్ళా వెనక్కి తిరిగి ఏం చేయొద్దు. ఎంతమంది మిమ్మల్ని ప్రేరేపించినా, ఎంతమంది మిమ్మల్ని అభ్యంతర పెట్టినా, ఎంతమంది మిమ్మల్ని రకరకాలుగా ప్రలోభపెట్టినా మీరు వెనక్కి వెళ్ళకండి. ఎందుకంటే అలా వెనక్కి వెళ్ళిపోరంటే 7వ వచనం చూడండి. మీరు బాగా పరిగెత్తుచుంటిని సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడంటకించను. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వారి వల్ల ఈ ఎంటైస్ అనేది కొంతమంది బాగున్నాం అనుకున్నా, కొంతమంది బాగుపడినప్పుడు నిన్ను ఎలాగలా ప్రేరేపిస్తారు. వాళ్ళ తప్పనే అది. కానీ వాళ్ళ ప్రేరేపణ నువ్వు లొంగొద్దు. వాళ్ళ పద్ధతే అలా చేస్తారు. నేను ఏదో రకంగా నిన్ను ప్రేరేపిస్తా ఉంటాను. అందుకని మళ్ళా వెనక్కి వెళ్ళొద్దు అన్నాడు. 1 2 చూడండి, 2వ మాట కూడా చెప్పాడు. 13వ వచనం, సహోదరులారా పిలువబడ్డారు. ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు అద్దెగది. 2వది 1 వదిలేసిన వాటి వెనక్కి వెళ్ళకండి. 2వది శరీర క్రియలకు మీరు హేతువులు చేసుకోకండి. అంటే శరీర కార్యాల కోసం ఈ స్వాతంత్రాన్ని వాడకండి, ఈ రీతిగా చేయకండి. అంటే అర్థమైంది, దేవుడు మనల్ని ప్రేమించి విమోచించాడు కాబట్టి ఆ విమోచన చనిపోయే వరకు గుర్తుపెట్టుకొని ఆ రక్తములో మనం నిలబడి, క్రీస్తు రక్తంలో కడగబడి, వాక్యములో, ప్రార్థనా జీవితములో, ప్రభు సన్నిధిలో, ప్రభు మరి విషయం నిలబడకుండా మొదటిది. 2వది అలా అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళా వాటిని ఈ క్రియలకు ఏం చేయకూడదు చెప్పండి? ఏం చేయకూడదు? స్వతంత్రాన్ని శారీరక క్రియలకు వాడద్దు అన్నాడు. అది 2వ విషయం చెప్పాడు. అలాగే 21వ వచనంలో 3వది చెప్పాడు చూడండి. భేదములు, హిమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో ఆటపాటలు మొదలైన వాటిని వీటిని గురించి
ఇటు వాటి చేయవారు దేవుని రాజ్యం సంతరించుకోనని అది దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరారు. అంటే అర్థం ఏంటనంటే ఈ శారీరక క్రియలకు వెళ్తే మీకు ఒక స్వాతంత్రం కోల్పోతారు. ఏ స్వాతంత్రం కోల్పోతారు తెలుసా? పరలోక రాజ్యంలో దొరికి ఆ భాగ్యం కోల్పోతారు. ఇక్కడ జెండా ఎగరటం కాదు, ఆ జెండా మొత్తం ఊడిపోతుంది. పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ సిలువ జెండా కానీ కోల్పోయావంటే మొత్తం మీద ఆ దేవుని రాజ్యమే కోల్పోతాం. దేవుని రాజ్యం కోల్పోయామంటే ఇంకేం లేదు, నేను మొత్తం నష్టపోతాం. అందుకనే యేసయ్య స్వతంత్రులుగా చేశాడు. మనం ఏం చేయాలంటే మనము దైవ సాన్నిధ్యంలో స్థిరంగా నిలబడాలి. ప్రతి విషయం స్థిరంగా. కొంతమంది ఏదో కలిసి వచ్చిందని వాటికి ఇంట్లో పడిపోయి ఆ వైపు వెళ్ళి పరిగెడుతూ వస్తుంటారు. మనం కాదు. కాబట్టి చివరి మాట చెబుతూ ముగిస్తాం. స్వాతంత్ర్యము దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన రక్తాన్ని బట్టి మనల్ని మోచించి ప్రభు మనకిచ్చిన గొప్ప విషయం చెప్పాడు. అందుకనే పేతురు పత్రికలో మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి ఉంటాయి. యాలయనగా మీరు ఇట్ల యొక్క ప్రవర్తన గల వారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయట దేవుని చిత్తము, స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచగా లోబడి ఉండండి. ఏమండి ఏమన్నాడు అక్కడ ఏమంటాడనంటే అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు నోయముట దేవుని చిత్తం. అయితే స్వతంత్రులైండి దుష్టత్వాన్ని కప్పు పెట్టడానికి స్వాతంత్రాన్ని ఏం చేయదు, వినియోగించు. అక్కడ ఏమన్నాడు? శారీరక క్రియలకు ఉపయోగించండి. అంటే ఇక్కడ ఏమన్నాడు? దుష్టత్వానికి ఉపయోగించు. అందుకని ఎప్పుడైనా సరే దేవుడిచ్చిన ఈ విడుదల, దేవుడిచ్చిన ఈ కృపను పోగొట్టుకుని మళ్ళా వెనక్కి వెళ్ళి లోకానికి వెళ్ళి లోకాన్ని సంతోషపెట్టి మనుషులను సంతోషపెట్టి లేకపోతే దేవుని యొక్క మార్గాన్ని మర్చిపోయి మన సొంత ఐడియాలజీతో వెళ్తే మనం కోల్పోయేది ఏంటంటే చివరికి ఏం కోల్పోతాం చెప్పండి? దేవుని రాజ్యాన్నే కోల్పోతాం, దేవుని యొక్క సన్నిధినే కోల్పోయే విషయం ఉంటుంది. నిత్య నరకాగ్నికి వెళ్ళటమే కాదు, ఇక్కడ కూడా చాలా నష్టపోతూ ఉంటాం. కాబట్టి అందుకే ఆ మాట ఈ గలతీయులు వదిలేసిన వాటిని చేయడానికి మళ్ళా వెనక్కి వెళ్ళారు. అందుకని 5వ అధ్యాయం వరకు చాలా జాగ్రత్తగా హెచ్చరిక చేసి 6వ అధ్యాయం మొదటి వచ్చిన ఒక చక్కటి మాటతో ఆయన ముగింపు చేస్తూ ఉంటాడు. 6 గలతీ పత్రిక 6:1 చూడడం చక్కటి మాట. సహోదరులారా, అది విషయం. ఎవడైనా మళ్ళీ ఒక బానిస అయిపోతే అది ఎవరైనా మళ్ళీ ఒకవేళ ఏదైనా బానిసత్వంలో కూడా చిక్కుపోతే అతన్ని బట్టి మీరు శోధించబడతారు. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటి వెళ్ళిపోవడం ద్వారా ఏమి నష్టం ఉంది అనుకుంటారు, కానీ ఏమవుతారంటే వేరే వాళ్ళు శోధించబడటానికి ఆస్కారం ఉంది. బైబిల్లో చాలా చోట్ల చెప్పాడు విషయం. ఒకడి వల్ల మిగతా వాళ్ళు చాలా మంది కలవరపడతారట. ఒకడేమన్నారేమో కానీ అనేకులు భ్రష్టులైపోతారు. ఎబ్రీ పత్రిక 12:15 అంటాడు, ఒకడిలో చేదైన వేరు మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోతారు. చిత్రం ఏంటంటే ఒకడు తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్ళి చాలా మంది తప్పుడు సిద్ధాంతాలు నడిపిస్తారు. తప్పుడు సిద్ధాంతంలోకి వెళ్ళి ఆ తప్పు సిద్ధాంతం చాలా లాగేస్తాడు. అందుకని ఆ గలతీ పత్రిక 6:1 చెప్తూ, సహోదరులారా, మీలో ఎవడైనాను ఏ తప్పిదములో అయినా చిక్కుకుంటే ఆత్మ సంబంధులైన మనుషులు అక్కడ
సంబంధులైన మీలో ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధించబడతానేమో అని తన విషయమే చూసుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అటు వారిని మంచి దానికి తీసుకొని రావాలి. అంటే సాధ్యమైంది. యాకోబు గారు ఇదే మాట అన్నాడు, అక్కడేమో ఇంకో మాట చెప్పాడు, ఈయన ఇదే మాట అన్నాడు. యాకోబు 5:19 చూడండి, అక్కడేముందో. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19. యాకోబు పత్రిక 5:19. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఎప్పుడు ఎవడైనా సత్యమునకు అతను మళ్లించిన ఎడల ఈడు పాపే. అక్కడేమో గల్తీ 6:1 ఎవడైనా తప్పిపోతాం అనే మాట. యాకోబు 5:19 కూడా చెప్పండి, ఎవడైనా సత్యము నుండి తొలగిపోతే. ఈ రోజుల్లో అసత్య బోధలు, అసత్యానికి సంబంధించి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగు చేసేవాళ్ళు మైనార్టీ, మంచి బోధ చేసేవాళ్ళు మైనార్టీ, ఎక్కువ దుర్బోధ చేసేవాళ్ళు విస్తారంగా ఉంటారు. మాట పౌలే చెప్పారు, పౌలు గారు అన్నారమ్మా, వాక్యాన్ని కలిపి చెరిపేవారు అనేకులు ఉంటారట. వాళ్ళు తక్కువ ఉండరు, వాళ్ళే ఎక్కువ ఉంటారు. సత్యం చెప్పేవాళ్ళము రేరుగా ఉంటారు. వాక్యాన్ని కలిపి చెరిపేవాళ్ళు అయితే మాత్రం ఎక్కువ మంది ఉంటారట. అది పౌలు గారు ఆ మాట చాలా, ఎందుకో ఆయన పాపం మరి భయపడి చెప్పాడో బాధపడి చెప్పాడో తెలియదు, కానీ ఆ మాట చూడండి. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి, లేదా చదవాలి, అదంత పైనుంచి తర్వాత చదువుకోండి మీరు. 17వ వచనం ఆయన 17 కాబట్టి కావునిట్టు సంగతులకు చాలిన వాడెవడు? అది మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులు వల్లే. వాక్యాన్ని కలిపి చెరిపేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సత్యాన్ని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. సత్యం కోసం నిలబడ్డవాడు ఎప్పుడు మైనారిటీ, ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ మనమే ఉన్నామేంటి ఈ బ్యాట్లో. అదే ఒక మనం మంచి ప్రొజెక్టులు పెట్టి వీధిలో స్క్రీన్ కట్టి కొత్త సినిమా యాత్ర అనండి, ఇంకా స్వతంత్ర దినోత్సవం లేదు, ఏమీ లేదు, పీటలాలు తెచ్చుకొని చేసుకుంటాం. అదో రకమైన బానిసత్వం. దేవుణ్ణి వెంబడించి దేవుని కోసం నడిచే ఎప్పుడు తక్కువే ఉంటారు. ఎందుకుంటారంటే భయపడో, లేకపోతే దానికి బానిసత్వం. ఎలాగొస్తే అది మానేయలేము, ఏసైనది మానేయలేము. అంతేగాని రేపు నరకాగ్నికి వెళ్తాం కదా, ఏసై లేకుండా చనిపోతే నిత్య నాశనానికి వెళ్తాం కదా అనే భయం లేకుండా ఆ బానిసత్వంలోనే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే మన పని ఏంటనంటే, మనం స్వతంత్ర దినోత్సవం రోజున ఈ జెండా ఎగరేస్తాం. అది దేశభక్తి, దేవుని మీద భక్తి ఉంది మనకి. అది మనుషుల్ని విమోచించి సిలువ జెండా కింద తీసుకొస్తాం. దేవునికి స్తోత్రం. అందుకనే సిలువ జెండా కూడా మనం ఎగరేయాలి. ఏసై జెండా ఎప్పుడైతే ఎగురుతుందో చాలా మంది ఏసై జెండా ఎగరకుండా చేద్దామని చూస్తున్నారు. దేవుడు ఆపలేదు. ఇది పొద్దున కట్టి సాయంకాలం దింపేచ్చి జెండా దింపేది కూడా అది రూలు కదా. కాబట్టి ఏసై సిలువ జెండా ఎప్పుడు ఎగురుతూనే ఉంటాం. ఒక చిన్న మంచి కథ చదివాను. ఒకసారి ఒక అమ్మాయి తన తండ్రిని కాదని చెప్పి వేరే ఒక వ్యక్తితో అనాథరేజీకి వెళ్ళిపోతుంది. వాడి బంగారము, సంబంధించిన డబ్బులు అన్ని పట్టుకుని తీసుకుపోయి, డబ్బులన్నీ అయిపోయే వరకు వాడుకొని ఈ అమ్మాయిని ఒక బ్రోకర్ కంపెనీకి అమ్మేస్తారు. అమ్మేసి ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండని చెప్పి ఆ అమ్మేసిన ఆమెకి చెప్పి నేను వెళ్తానని చెప్పి ఈ అమ్మాయిని అందులో పెట్టేసి వీడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎంతకి రాడు ఏడి అని ఎప్పటికీ అక్కడ ఇంటికాల ఆమె చెప్పేది, ఏడేంటి నేను ఎప్పుడు అమ్మేసాడు అన్నాను. నాకు అమ్మేశాడా? అమ్మేయటం ఏంటి?
అనంటే అవును అతనికి డబ్బులు అవసరం వచ్చింది, నువ్వు తెచ్చి నేను అయిపోయింది అని చెప్పి మొత్తం మీద ఆ అమ్మాయిని చాలా బలవంతంగా ఆ పాపంలో దింపుతుంది. శరీరం అంతా పాడైపోతుంది. అందులో ఏంటంటే ఓపుకున్నంత కాలమే ఆ కంపెనీ వాడు వాడుకుంటాడు. తర్వాత బయటికి ఎంటేస్తే నాకు ఏదో తిండి పెట్టండి అన్న ఈరోజు నన్ను వెళ్ళిపోంటాడు. ఆఖరికి చిరిగిపోయిన బట్టలతో మనిషి అంతా పారిపోయి తండ్రికి ఒక ఉత్తరం రాస్తాడు, నాన్న జీవితంలో నేను చేయడానికి తప్పు చేశాను, నేను ఇంక బ్రతకను, చచ్చిపోతాను. కానీ చచ్చిపోయే ముందు ఎందుకు ఒకసారి ఇల్లు చూద్దాం, నిన్ను చూద్దాం అనుకుంటున్నా అని చెప్పి వాళ్ళ నాన్నగారికి ఒక మాట రాసింది. అయితే నేను దూరం నుండి చూస్తాను, నాకు ఒక చిన్న పని చేయాలి మీరు. ఏం తెలుసా, ఒక తెల్లని జెండా మన ఇంటి మీద ఎగరేయండి, నా మీద అప్పుడు నీకు ప్రేమ ఉన్నట్టు నేను గ్రహిస్తానని చెప్పి ఆ అమ్మాయి చెప్పి ముద్దు మీద ప్రయాణం అవుతుంది. తండ్రి తెలుసు కదా ఏ పక్క నుంచి వస్తుందో తెలుసు కాబట్టి ఈ ఇంటి మీద ఎప్పుడో వెళ్ళిపోయిన బిడ్డ వస్తుందని చెప్పి సంతోషంతో కన్నీళ్ళు నీళ్ళు పెట్టుకుని ఒక జెండా ఎట్టి ఆ ఇంటి మీద ఏకంగా ఇంటి మీద ఎన్ని జెండాలు అయితే పడతాయో అన్ని తెల్ల జెండాలు ఎగరేసాడు. ఎగరేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక బాగా పాడైపోయిన అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి అయ్యి ఉంటుందని చెప్పి, నీకు పేరు ఇది కదా అంటే అవునండి, మీరు ఎవరంటే ఆ తండ్రి పట్టుకొని అనిపించుతాను, నేనేనమ్మా మీ నాన్న అని. ఇది ఒక గొప్ప పాఠం చెప్పాడు ఆయన. ఎంత చెడిపోయిన బిడ్డనైనా తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డను ప్రేమిస్తారో యేసు ప్రభువు కూడా ప్రతి పాపిని కూడా ఎంతలా ప్రేమించి ఆయన సిలువ జెండా ఎగరేశాడు. ఆ సిలువ జెండా చూసిన ప్రతి మనిషి కూడా మారుతాడు, ప్రతి మనిషి బ్రతుకు కూడా బాగుపడుతుంది. అయితే ఇంటికి తిరిగి రావాలంటే యేసు దగ్గర తిరిగి వెళ్తేనే ఆ ఛాన్స్. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను పాపిని అని చెప్తే ప్రతి బానిసత్వం నుండి దేవుడు విడిపించి ఆ గొప్ప స్వాతంత్రం ఇచ్చి పరలోక రాజ్యానికి చేర్చే సమర్థుడు ఆయనని చెప్పు. ఈ రోజుల్లో చాలా మంది ఏదో బానిసత్వం ఎదుర్కొని అలా ఉండిపోయారు. మన విడుదల పొందాం, మనకు బాధ్యత ఉంది. గలతీ 6:1, యాకోబు 5:19 మన మీద పెట్టిన బాధ్యత. మనం అనేక నిడిపించే బాధ్యత. ఆ భారం మనకు ఉండాలి, ఆ కన్నీళ్ళు మనకు ఉండాలి, ఆ వేదన ఉండాలి. మనం అలాంటి భారంతో ముందుకు వెళ్దాం. దేవుడు ఆ కృపా భాగ్యం మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఎన్నో శ్రమలు సహించి మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎంతో మంది అసువులు బాసారు, ప్రాణం పెట్టారు. నిజమే, చరిత్ర అది. దేశ ప్రజల యొక్క స్వతంత్రం కోసం ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది ఆ కులం ఈ కులం అని లేదు, మత ఉన్మాదులు తప్ప దేశం కోసం పోరాటం చేసిన దేశభక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆ పోరాటంలో చచ్చిపోయారు, పోరాటం అయిన తర్వాత చచ్చిపోయిన ఉన్నారు. అయితే ఈ లోకంలో మనుషుల్ని కేవలం కొన్ని వాటి నుంచి విడిపించగలిగారు, కానీ పాపము నుండి మాత్రం ఈ లోకంలో ఎవ్వరు ఏ మనిషి తప్పించబడి యేసయ్య అప్పుడే పాప బానిసత్వం నుండి జీవితంలో ఒక గమ్యం లేని పరిస్థితి నుండి విడిపించే సమర్థుడు యేసయ్య. అందుకే విడిపించాడు. మనం మళ్ళా వెనక్కి తిరిగి చూసి ఆ బానిసత్వంలోకి వెళ్ళకుండా అనేక మందిని విడిపించడానికి మనం ఎంత ప్రయాసపడున్నాం, ఎంత సువార్త చేయాలో. ఒక చెడిపోయిన బిడ్డను తండ్రి ప్రేమించినట్లు పాడైపోయిన ప్రతి పాపిని యేసయ్య ప్రేమించి ఆయన హక్కుని చేర్చుకునే తండ్రి నీ ఎదుట పాపము చేసిందని, నీకు పరలోకం విరోధంగా తప్పు చేశానని తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడో అలాగెళ్తే ఏ మనిషి అన్న దేవుడు బాగుంది. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి ఈ సన్నిధిలో వాక్యం వినడానికి సహాయం చేసినందుకు వందనాలు. మన గత వారం నుంచి వారు కాపాడే ఎక్కడ పరిస్థితి స్తోత్రం ప్రభువా. మన ఆయన మాకు నిజమైన స్వాతంత్రం ఇవ్వడానికి నీవు వచ్చావని, ఆ దాస్యత్వం నుంచి మరణ భయం నుంచి ప్రభువానైనా
రకరకాల విషయాల నుంచి ప్రభా మేము దాస్యాన్ని లోబడి ఉన్నప్పుడు, మేము దాసులుగా పనికిరాని మనం ఉన్నప్పుడు మా కోసం నీవు ప్రభు మమ్మల్ని క్షమించి మేము మీకు శత్రువులుగా ఉండగానే మా కొరకు చనిపోవడానికి వచ్చి మాకు స్వాతంత్ర్యం నుంచి తీసుకోమని మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నది మీకు స్తోత్రం. మరి ప్రభా నేను మేము సంపూర్ణంగా మీకు లోబడి మా దాస్యం నుంచి విడుదల పొంది ప్రభా నేను మేము సంపూర్ణంగా మరి స్వాతంత్రం అనుభవించడం మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి గవర్నమెంట్ ప్రాంతాన్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. చాలామంది వాక్యం అంటున్నారంటే వారి ఎలా మీకున్న కృప మీరు కనపరిచారు కనుకనే ప్రభావైన వాళ్ళు మీరు ప్రేమించారు కాబట్టి ప్రభావైన ఈ వాక్యం వినడానికి అవకాశం ఇచ్చారు. ప్రభావ అది వారు గుర్తించడానికి సహాయం చేయండి ప్రభు. ఈ మైక్ ద్వారా వాక్యం అన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో కార్యం చేసి వారి ఆత్మను మీరు సంధించి ప్రభావ మీ ఆత్మతో వారిని సంధించి ప్రభావైన మీకు లోబడ్డాన్ని నడిపించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, వ్యసనాలతో ఉన్నారో, రకరకాల దాస్యానికి లోబడి ఉన్నారు ప్రభావైన మరి మూఢనమ్మకాల దాస్యానికి ప్రభావైన రకరకాల విషయాలు లోబడిన వారు విడిపించబడి నీకు నమ్మకస్తున్న వ్యక్తులుగా జీవించడానికి సహాయం చేయబడతా ఉన్నాం. ఈ ప్రాంతం అందరినీ దర్శించి బలపరచండి ఆయన కృప దయచేయబడతాను. చేత మీద ఈ ప్రదేశం ఒక మందిరం కాబట్టి సహాయం చేసి ఎంతో మంది ప్రభావైన ఇదొక ఆధ్యాత్మిక జన్మస్థలం ఉండడానికి సహాయం చేయని వేడుకుంటూ మీరు వచ్చిన సేవకులను బలపరచండి, బలపరచని వేడుకుంటూ చిత్త మీద మళ్ళీ వచ్చి వారు అందరూ కలిసి ఆరాధించుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. అందులో యేసుక్రీస్తు నామం పెట్టి ప్రార్థించడం వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసకుడైన సదాకాలం మనందరికీ కూడా అనేక మందిని పాప బానిసత్వం నుండి విమోచించడానికి, అనేక మందిని శిలువ జెండా తీసుకురావడానికి ప్రభు సహాయం చేసి నడిపించును గాక.